హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం గ్రూప్ వన్ మెయిన్స్ పాలిటీలో ఫస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. భారత రాజ్యాంగ పరిణామ క్రమం, ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి. సో ఇందులో మనకు అసలు కంటెంట్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఏ విధంగా చేయొచ్చు, క్వశ్చన్ ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానికి సంబంధించిన ఆన్సర్ ఎలా చేయాలి అనేది తర్వాత చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్, భారత రాజ్యాంగం అనేది ఒక సుదీర్ఘమైన రాజ్యాంగం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏమిటంటే భారత రాజ్యాంగం రాజ్యాంగ సభ ద్వారా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో పూర్తి చేయబడింది అనేది వాస్తవం కాదు. ఎందుకు వాస్తవం కాదు అంటే, మన రాజ్యాంగ సభ మన రాజ్యాంగ నిర్మాణమును, మన రాజ్యాంగ రచనను ప్రారంభించే నాటికి మనకు భారతదేశంలో ఒక పరిపాలన నిర్మాణం ఏర్పడింది, ఒక రాజ్యాంగ వ్యవస్థాపన అనేటువంటిది జరిగింది. సో ఈ రాజ్యాంగ వ్యవస్థాపన, ఈ పరిపాలన నిర్మాణం బ్రిటిష్ వారు మనకు చేయడం జరిగింది. సో 200 సంవత్సరాలు భారతదేశాన్ని వలస పాలన కింద చేసిన బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీ పాలన కింద, బ్రిటిష్ క్రౌన్ పాలన కింద ఒక రాజ్యాంగ వ్యవస్థను, ఒక పరిపాలన నిర్మాణమును చేసింది. ఆ రాజ్యాంగ వ్యవస్థ, ఆ పరిపాలన నిర్మాణం మన రాజ్యాంగ సభకు, రాజ్యాంగ రచనకు మార్గదర్శకం చేసింది. అందుకే భారత రాజ్యాంగ సభ రాజ్యాంగంను పూర్తి చేయడానికి అనేక చట్టాలు మరియు పరిపాలన వ్యవస్థ అనేటువంటిది, పరిపాలన నిర్మాణం అనేటువంటిది సోర్స్గా మనం తీసుకుంటాం. అందుకే దీన్ని మనం సుదీర్ఘమైన రాజ్యాంగము అని చెప్పేసి అంటాం. భారత రాజ్యాంగమును సుదీర్ఘమైన రాజ్యాంగము అని చెప్పిన వ్యక్తి ఐవర్ జెన్నింగ్స్. ఈ భారత రాజ్యాంగమును కంపెనీ, భారత రాజ్యాంగ చరిత్ర అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ రావడంతో ప్రారంభమైనట్టుగా మనం చెప్తాం. ఎందుకంటే యూరోపియన్ వర్తక సంఘాలలో ఒకటైన ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశంలో వర్తకంతో పాటుగా పరిపాలనా అధికారాలను కూడా చేపట్టింది. సో ఈ పరిపాలనా అధికారాలను చేపట్టి రాజ్యాంగ చట్టాల ద్వారా భారతదేశంలో పరిపాలనను చేసినటువంటిది. కాబట్టి ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ రావడమే భారతదేశంలో రాజ్యాంగ పాలన ప్రారంభమైనట్టుగా మనం చెప్తాం. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నుంచి మొదలుకొని, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రావడం 1600 సంవత్సరం నుంచి మొదలుకొని భారత రాజ్యాంగమును రాజ్యాంగ సభ పూర్తి చేసి అమల్లోనికి వచ్చే వరకు ఇది భారత రాజ్యాంగ చరిత్రగానే దీన్ని మనం పేర్కొంటాం. ఇందులో మనకు 6 రకాలుగా, దీన్ని 6 దశలుగా మనం క్లాసిఫైడ్ చేయొచ్చు. ఓకేనా, 6 దశలుగా మనం క్లాసిఫైడ్ చేస్తాం. 1600 సంవత్సరం నుంచి 1773 అని, 1773 నుంచి 1858 అని, 1858 నుండి 1909 అని, 1909 నుండి 1935 అని, 1935 నుండి 1947 అని, 1947 నుండి 1950 అని. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక వర్తక నిర్వహణ కోసం, వర్తకమును అభివృద్ధి చేసుకోవడం కోసము తన కార్యకలాపాలు అనేవి ఉంటాయి. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకంతో పాటుగా పరిపాలన నిర్వహణ అనేది చేస్తుంది. ఇది బ్రిటిష్ క్రౌన్ పాలన, అంటే బ్రిటిష్ రాజమకుటము భారతదేశాన్ని పరిపాలించినటువంటి సమయం 1858 నుంచి 1947 వరకు. అందుకని దీన్ని బ్రిటిష్ క్రౌన్ పాలన పీరియడ్గా మనం పేర్కొంటాం. ఇది స్వతంత్ర భారతదేశం రాజ్యాంగమును పూర్తి చేసుకునేటువంటి దశ. ఇక్కడ ఈ కంపెనీ పాలన, ఈ బ్రిటిష్ క్రౌన్ పాలన మన రాజ్యాంగ సభకు, మన రాజ్యాంగమును పూర్తి చేయడానికి సోర్స్గా ఉపయోగపడింది. ఓకే, అయితే ఇక్కడ మనం కంపెనీ పాలన అనేటువంటి దానిలో రాజ్యాంగ అంశాలు ఏవి, బ్రిటిష్ క్రౌన్ పాలనా కాలంలోని రాజ్యాంగ అంశాలు ఏంటి, కంపెనీ పాలనా కాలంలో ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఏర్పడింది, బ్రిటిష్ క్రౌన్ పాలనా కాలంలో ప్రభుత్వ నిర్మాణం ఎలా జరిగింది అనేది తెలుసుకొని మనం రాజ్యాంగ నిర్మాణమును ఎలా పూర్తి చేశారు అనేది చూడాలి.
ఓకే, రైట్. ఫస్ట్ వన్, కంపెనీ పాలన. కంపెనీ పాలన 1773 నుంచి 1858 వరకు. చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీని పూర్తిగా బ్రిటిష్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. దాన్నే మనం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని అంటాం. ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రిటిష్ ప్రభుత్వ కంపెనీ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇది బ్రిటిష్ ప్రభుత్వ కంపెనీ. ఓకేనా? మరి ఈ బ్రిటిష్ ప్రభుత్వ కంపెనీ అంటే 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు అది ప్రైవేట్ కంపెనీ, అది గవర్నమెంట్ సపోర్ట్తో వచ్చినటువంటి ప్రైవేట్ కంపెనీ. మనకు 1773 నాటికి ఆ ప్రైవేట్ కంపెనీలో జరుగుతున్న అక్రమాలను దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ ప్రభుత్వం ఆ కంపెనీని టేక్ ఓవర్ చేసుకుంది. టేక్ ఓవర్ చేసుకొని దాన్ని పూర్తిగా ప్రభుత్వ కంపెనీగా మార్చింది. అందుకే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రభుత్వ కంపెనీగా మారింది. ఇప్పుడు ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రాజ్యాంగ చట్టము ద్వారా కంపెనీ ప్రాంతాలలో వర్తక అధికారాలను మరియు పరిపాలన అధికారాలను కల్పిస్తుంది. కంపెనీ ప్రాంతాలలో వర్తక అధికారాలు. కంపెనీ ప్రాంతాలు అంటే మన కంపెనీ ప్రాంతాలు అంటే 3 ఉంటాయి. వాటిని మద్రాస్, బాంబే, బెంగాల్ అని చెప్పేసి అంటాం. వీటిని ప్రెసిడెన్సీలు అని పిలుస్తారు. ప్రెసిడెన్సీలు అంటారు. మద్రాస్, బాంబే, బెంగాల్ ప్రెసిడెన్సీలు. ఇవి కంపెనీ ప్రాంతాలు. ఈ కంపెనీ ప్రాంతాలను బ్రిటిష్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. కాబట్టి ఈ కంపెనీ ప్రాంతాలని బ్రిటిష్ ఇండియా ప్రాంతాలు అని కూడా అంటారు. బ్రిటిష్ ఇండియా ప్రాంతాలు అని అంటారు. ఓకే, సో ఇలా కంపెనీ ప్రాంతాలలో లేదా బ్రిటిష్ ఇండియా ప్రాంతాలలో ఈ ప్రభుత్వ కంపెనీ అనేది వర్తక హక్కులను కలిగి ఉంటుంది, పరిపాలనా హక్కులను కలిగి ఉంటుంది. వర్తక హక్కులను కలిగి ఉంటుంది, పరిపాలనా హక్కులను కలిగి ఉంటుంది. ఈ బ్రిటిష్ ఇండియా ప్రాంతాలు, కంపెనీ ప్రాంతాలలో పరిపాలన అనేది కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థను తీసుకొస్తారు. కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థను ప్రవేశపెట్టడం జరుగుతుంది.